ఈ నహుష చక్రవర్తికి అహంకారం వచ్చేసింది. ఆ అహంకారం వల్ల పతనమైపోతాడు. సప్త ఋషులచే పల్లకి మోయబడ్డ పల్లకీలో నా దగ్గరికి వస్తే నిన్ను దగ్గర రాణిస్తానంటుంది. కాతే కాంత కస్తే పుత్ర సంసారో మతీయ విచిత్ర కశ్యత్వం కహ కుదాయాత కోమే తాత కజిత భ్రాత అని శంకర భగవత్పాదుల వారు అందుకే అంటారు. ఎందుకయ్యా మాయలో పడతావు? అంతటి వాడికి కూడా అహంకారం వచ్చి మాయలో పడి సప్తర్షి మహర్షుల్ని మోయమని చెప్పి పల్లకి వాళ్ళు మోస్తూ ఉంటే ఆలస్యం అయిపోతుందని అగస్త్య మహామునంతటి వాడిని కాలుతో తంతాడు. ఆయనకి కోపం వచ్చి శాపమిస్తాడు. నీకు అంత తొందరగా ఉందే, అయితే నువ్వు పాము అయిపో, మెల్లగా ఉంటుంది అది అని. అక్కడి నుంచి పాము కొండ చిలువ అవుతాడు. అదో కథ మనకి.